పెద్దపల్లి జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయి కుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించడాన్ని ఆమె తండ్రి సహించలేకపోయాడు. కూతురును ప్రేమించొద్దని పలుమార్లు హెచ్చరించినా అతను పట్టించుకోలేదని ఆగ్రహించిన తండ్రి సాయి కుమార్ పై దాడి చేశాడు. ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న రాత్రి సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో యువతి తండ్రి గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తును చేపట్టారు. ఇలాంటి పరువు హత్యలు సమాజంలో మరణముద్ర వేస్తున్నాయి. ప్రేమను అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులు పెళ్లిళ్ళు పరువు కోసం కాదు, మనుషుల ఆనందం కోసం అని తెలుసుకోవాలి. ఈ సంఘటన ద్వారా మరింత అవగాహన పెంచి ప్రేమ జంటను హక్కుగా కాపాడే విధంగా సమాజం మారాలి. కేవలం కుటుంబ గౌరవం కాపాడాలనే భావనతోనే అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతమాత్రం న్యాయం కాదు. దీంతో పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.